నమస్తే అండి, మనీ ఫ్లేవర్స్కి స్వాగతం. ఇప్పుడైతే బీరకాయ కర్రీని పాల్పోస్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది, తర్వాత రుచి కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు బీరకాయ కర్రీని మామూలుగా చేసుకుంటాం కదా, ఇప్పుడైతే బీరకాయలను తీసుకొని ఇట్లా పీల్ తీసేసుకోవాలి. తీసుకొని క్లీన్ చేసేసుకొని ఒక ఉల్లిపాయ కూడా తీసుకోవాలండి. ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి, వీటన్నింటినీ సన్నగా చాప్ చేసేసుకోవాలి. బీరకాయలని మనం ముందుగా చేదు చూసుకోవాలండి. ఇదివరకంటే దోసకాయలు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు బీరకాయలు కూడా చేదు చూసుకోవాలి. ఎందుకంటే బీరకాయలు చేదు అవుతున్నాయి కదా, అందుకని ఇప్పుడు మనం బీరకాయలను కూడా చేదు చూసేసుకొని పీల్ తీసుకొని సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసి ఉంచుకుందాము. తర్వాత ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసేసి ఉంచేసుకోవాలి. ఈ కర్రీ చాలా డిఫరెంట్గా బాగుంటుందండి. ఏంటంటే ఎప్పుడు కూడా ఒకే రకంగా కాకుండా ఈ విధంగా ఇది వేడివేడి అన్నంలో చక్కగా వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. ఆ ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాము. వేసుకొని ఆయిల్ కాగింది కదా, ఇందులో తాలింపు గింజలు ఒక 4 వెల్లుల్లిని క్రష్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకుందాము. తర్వాత కరివేపాకును కూడా వేసేసుకుందాము. ఒక 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకుందాము. చేసుకొని ఈ ముక్కలన్నీ కూడా కొంచెం కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పుని నేను నానబెట్టేసి ఉంచుకున్నానండి. దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసుకొని చక్కగా, అంటే ఈ పచ్చిశనగపప్పు కూడా ఫ్రై అవ్వాలి. కొంచెం వేగాక ఇప్పుడైతే సన్నగా కట్ చేసి ఉంచుకున్నాం కదా బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము. చేసేసుకొని ఇప్పుడే సాల్ట్ని కూడా వేసేసుకుందామండి. ఇంతకుముందు బీరకాయ ముక్కలు ఏంటంటే ఇవి చూడటానికి చాలా చక్కగా లేతగా ఉన్నాయి కదా, ఇంతకుముందు బీరకాయ ముక్కలు ఏంటంటే వాటర్ వచ్చేసేది వెంటనే. ఇప్పుడైతే పాలను కూడా కాచేసుకొని ఉంచేసుకోవాలి. మనం ఒక టీ గ్లాసున్నర పాలని కూడా మనం కాచుకొని ఉంచుకుందాము. ఈ కర్రీ అయితే ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకున్నాక వాటర్ వచ్చి అవి కూడా ఇంకిపోయాయి. అయినా కూడా ముక్క ఉడికినట్టు నాకు అనిపించలేదు. ఇంతకుముందు ఈజీగా ఉడికేయండి, ఇప్పుడేంటో అసలు ఉడకట్లేదు. దీనిలో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ముక్కలు కొంచెం మునిగే వరకు కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఈ కర్రీని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ముక్క కూడా మంచిగా ఉడికింది. ఇందులో కారంని యాడ్ చేసుకుందాము. సరిపడా కారం కూడా వేసేసుకుందాము. వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి. కలుపుకుంటూ ఈ కూర అంతటికి కూడా కారం పట్టే విధంగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకుందాము. లిడ్ పెట్టేసుకొని సిమ్లో ఒక 5 నిమిషాల పాటు ఆ విధంగా ఉంచాలి. ఇప్పుడైతే ఆయిల్ బయటకు వచ్చేసింది కదా కర్రీలో నుండి, చూసారు కదా. ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు రావాలంటే కొంచెం ఆయిల్ కనిపించే విధంగా కర్రీ అంతా కూడా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా అయినాక మనం ఇందాక ఏదైతే కాగబెట్టి ఉంచేసుకున్నామో ఆ పాలను కూడా యాడ్ చేసుకోవాలి. వెంటనే స్టవ్ అయితే ఆపేసుకోండి. ఈ పాలను యాడ్ చేసుకున్నప్పుడు మనం స్టవ్ ఆపుకొని ఆ పాలు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. అప్పుడు పాలు విరగవన్నమాట. ఈ విధంగా ముక్కలు మునిగే వరకు మనం పాలని యాడ్ చేసుకుందాము. చిక్కటి పాలు చక్కగా యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆపేసాం కదా, మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకొని దాని మీద కొంచెం కొత్తిమీరని వేసేసుకుందాము. ఆల్రెడీ కర్రీ వేడిగానే ఉంటుంది కదా, కలిపేసుకొని సర్వింగ్కి రెడీ చేసుకోవటమే. చూసారు కదా ఎంత బాగుందో, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.